Hello everyone. నేను మీ dermatologist Dr. Deepthi Prasad from Deepthi Hospital, Karimnagar, Telangana. So ఈ రోజు టాపిక్ is called as keloid. అంటే చర్మం మీద చిన్న చిన్న గడ్డల్లాగా దురదతో కూడుకున్న నొప్పితో కూడుకున్న కండిషన్ అండి ఇది. సో కిలాయిడ్ అంటే ఏంటి, అది ఎలా తయారవుతుంది, ఇది తయారవడానికి కారణాలు ఏంటి, అండ్ వీటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయగలుగుతాం అనే దాని గురించి ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కిలాయిడ్ అనే టాపిక్ గురించి మనం ఇన్ డీటెయిల్ తెలుసుకునే ముందు అసలు మన చర్మం మీద ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ జరిగింది, ఏదైనా దెబ్బ తాకింది, కట్ అయింది, ఎలా పింపుల్ అయింది, ఏదైనా పుండ్ అయింది అన్నప్పుడు మన చర్మానికి ఒక ఇన్బిల్ట్ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటది? పుండుని మాన్పించే ప్రాపర్టీ, అంటే వూండ్ హీలింగ్ అంటాం. సో ఆ పుండు మానే ప్రాసెస్లో ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది నార్మల్గా జరిగినప్పుడు ఆ స్కార్ అనేది నార్మల్గా ఫామ్ అవుతుంది. అంటే చిన్నగా స్కార్ ఉండి లేనట్టుగా పుండు మానిపోతుంది. బట్ అలా కాకుండా అక్కడ వూండ్ హీలింగ్లో ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ చాలా యాక్టివ్గా కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ మానే ప్రాసెస్ స్కార్గా మారుతుంది. సో ఆ స్కార్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అందులో హైపర్ట్రోఫిక్ స్కార్ అని ఉంటుంది. అంటే స్కార్ చూడడానికి కొంచెం పెద్దగా అయిపోయి అక్కడ మనకు తెలుస్తుంది అక్కడ ఏదో దెబ్బ తాకింది అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ హైపర్ట్రోఫిక్ స్కార్ ఇంకొంచెం పెద్దగా అయ్యి గడ్డలాగా మారి ఆ లైన్ దాటేసి బయటకు వెళ్తున్నప్పుడు దీన్ని కీలాయిడ్ అని పిలుస్తాం. సో అంటే ఫైబ్రోబ్లాస్టిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఫైబ్రస్ టిష్యూ, అంటే కొలాజన్ అండ్ ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా తయారవడం వల్ల ఒక గడ్డలాగా మారుతుంది. సో దీనికి ఎవరు ప్రోన్, అంటే ఎవరిలో ఎక్కువ చూస్తాం కీలాయిడ్. సో కీలాయిడల్ టెండెన్సీ అనేది ఒక ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ, అంటే జెనెటిక్ డిస్పోజిషన్ ఉంటుంది. అంటే మన పేరెంట్స్లో కానీ మన సిబ్లింగ్స్లో ఉంటే మనకు రావచ్చు, ఒక్కొక్కసారి మనలోనే స్టార్ట్ అవ్వచ్చు. సో ఏదైనా సర్జరీస్ అయినా కూడా, దెబ్బ తాకినా కూడా వీళ్ళల్లో కంపల్సరీ గడ్డల్లా మారుతుంది అనమాట. సో ఈ టెండెన్సీ అనేది మనకు ఉందా లేదా అనేది మనం వీ హ్యావ్ టు అసెస్ అవర్ సెల్స్. అండ్ ఈ టెండెన్సీ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏదైనా ప్రొసీజర్స్ కానీ సర్జరీస్ కానీ చేయించుకునే ముందు కూడా ఈ టెండెన్సీ ఉందన్నట్టుగా మనం మెడికల్ ప్రొఫెషనల్స్కి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ కెలాయిడ్ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఏంటి అంటే పేషెంట్కి ఏం బాధతో వస్తారు మన దగ్గరికి. సో గడ్డల్లాగా తయారవుతూ, అంటే పింపుల్స్ వచ్చాయి, తగ్గే ప్రాసెస్లో కిలాయిడ్స్గా మారుతున్నాయి, లేదా ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా అక్కడ గడ్డలా మారుతుంది, ఏదైనా సర్జరీ అయింది, కుట్లు పడ్డాయి, అది కిలాయిడ్గా మారుతుంది. కొంతమందిలో స్పాంటేనియస్గా వస్తుంది, అంటే వాళ్ళకి ఏం కారణం ఉండదు కానీ స్టెర్నల్ ఏరియాలో, బ్యాక్లో అట్లా అది చదే కిలాయిడ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. నార్మల్ స్కిన్ కూడా కిలాయిడ్గా కూడా మారచ్చు. సో ఇది చాలా యాక్టివ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో అట్లా చూస్తూ ఉంటాం. సో ఈ కిలాయిడ్స్ని ఎలా ట్రీట్ చేయాలి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా రకరకాలుగా ఉంటాయండి. సో మనకున్న సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే ఎంత ఎక్కువగా ఉంది కిలాయిడ్ సైజు, అందులో సిమ్టమ్స్ ఉన్నాయా, పెయిన్ ఉందా, ఇచ్చింగ్ ఉందా, బాడీ మీద ఎక్కడుంది, సైట్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్, దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో మోస్ట్ కామన్గా యూజ్ చేసేవి టాపికల్ మెడికేషన్స్లో కొన్ని స్కార్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కొన్ని క్రీమ్స్ అవైలబుల్గా ఉంటాయి. దీంతో కొంతవరకు సాఫెనింగ్ అవుతుంది ఇనీషియల్గా ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రాలేషన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం. సో దీంతో కూడా గ్రాడ్యువల్లీ కిలాయిడ్ డీబల్క్ అయిపోయి ఇచ్చింగ్, పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. Intralesional cryotherapy or cryospray or ablative treatments like CO2 laser or erbium glass laser. So ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో చూస్తే కనుక మనకు సిలికాన్ జెల్ షీట్ అప్లికేషన్ హెల్ప్ చేస్తుంది దీనికి, కంప్రెషన్ గార్మెంట్స్ ఆర్ ఇంట్రాలేషనల్ బ్లియోమైసిన్ ఇంజెక్షన్స్ అండ్ 5-fluorouracil ట్రీట్మెంట్, లేదా రేడియేషన్ థెరపీ ఆర్ సమ్ టైమ్స్ ఈ రకరకాల థింగ్స్ని కంబైన్ చేస్తూ కూడా మనం బెస్ట్ రిజల్ట్స్ చూపించవచ్చు. సో డెఫినెట్లీ కెలాయిడ్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. పెయిన్ఫుల్ ఇచ్చీ కండిషన్స్ నుంచి ఆ కెలాయిడ్ నుంచి మీరు డెఫినెట్లీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ యూ మీట్ అ రైట్ పర్సన్ అండ్ డర్మటాలజిస్ట్ ఈస్ ద రైట్ పర్సన్ హూ కెన్ ట్రీట్ కెలాయిడ్ ద బెస్ట్ వే. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కెలాయిడ్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్కి యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. నో మోర్ అబౌట్ సచ్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్, ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.